హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి బెస్ట్ టాప్ 8 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయితే అయ్యాయి చాలా మూవీస్. అందులో నుంచి కూడా ఒక మంచి మంచి మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేశాను. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగు ఆడియోలోనే అవైలబుల్గా ఉంటుంది. అందులో థ్రిల్లర్, క్రైమ్, యాక్షన్ అండ్ హారర్ మూవీ కూడా ఉంది. వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ వీక్ మొత్తం ఈ మూవీ చూడడానికి కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన ఫ్రెండ్ రిక్వెస్ట్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2016లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా జియో సినిమాల్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మంచి మిస్టరీ అండ్ హారర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఒక తెలియని అమ్మాయితో పరిచయాన్ని పెంచుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందన్నది చాలా క్లారిటీగా చూపించారు. ఒక గంట గడవడానికి ఎన్నో రోజులు గడుస్తున్నట్టు ఫీల్ తెప్పించే ఒక మంచి మిస్టరీ మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, లౌరా అనే అమ్మాయికి ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత తన లైఫ్ లో కొన్ని భయంకరమైన రోజులు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. మరి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది ఎవరు? లౌరా అనే అమ్మాయి ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడింది? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరైతే పంపించారో ఆ క్యారెక్టర్ ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చేసే మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. కానీ అక్కడక్కడ కిస్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడన్నా చూడకూడదా అన్నది మీరే డిసిషన్ తీసుకోండి. నంబర్ 2 తమిళ్ వెబ్ సిరీస్ అయిన పారాషూట్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ రీసెంట్ గానే డిస్నీ హాట్స్టార్ లో 7 లాంగ్వేజ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ కి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ లో వచ్చే సీన్ కి ఏడవద్దు అని ఎంత బలంగా అనుకున్నా కూడా ఏడవక తప్పదు. అలాంటి ఎమోషనల్ సీన్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, అలాగే అన్న చెల్లి, వీరి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క సీన్ కి మీ జీవితంలో గడిచిపోయిన కొన్ని రోజులని మరలా తలుచుకుంటారు. అలాంటి సీన్స్ కూడా ఉంటాయి. టోటల్ గా ఈ వెబ్ సిరీస్ లో 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, గ్యాస్ సిలిండర్ వేసే తండ్రికి ఒక టీవీఎస్ లూనా ఉంటుంది. దానిని తండ్రికి తెలియకుండా అన్న చెల్లి ఆ లూనని బయటికి తీసుకువెళ్తారు. ఇలా ఎప్పుడైతే ఆ పిల్లలు లూనని బయటికి తీసుకువెళ్లారో, ఇలా అప్పటి నుండి పిల్లల కోసం తల్లిదండ్రులు, ఆ టీవీఎస్ లూనా కోసం పిల్లలు వెతుకుతూ ఉంటారు. ఈ చిన్న మ్యాటర్ కాస్త ఎంతో పెద్దగా అయి పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్తూ ఉంటుంది. మరి ఈ అన్న చెల్లెలు ఈ లూనని ఏమి చేశారు, తల్లిదండ్రులు ఎందుకని ఆ పిల్లల కోసం వెతుకుతూ ఉండేవారు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. మిస్ అవ్వకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ లిస్ట్ లో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. తండ్రిని ప్రతిసారి కోపిస్ట్ గా చూపిస్తూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోతూ ఉంటుంది ఆ ఫాదర్ క్యారెక్టర్ లో. కానీ క్లైమాక్స్ లో ఫాదర్ చెప్పే డైలాగ్స్ కి మరలా మీరు ఎమోషనల్ కూడా అవుతారు. మిస్ అవ్వకుండా ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 3 హాలీవుడ్ కార్టూన్ మూవీ అయిన స్పెల్ బౌండ్. ఈ మూవీ జస్ట్ 2 డేస్ బ్యాకే నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ స్పెషల్ గా చిన్న పిల్లలకని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కువగా యానిమేషన్ మూవీస్ ఇష్టపడే వారికి కూడా ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, యువరాణి అలాగే యువరాజు వీరిద్దరికి ఒక శాపం తగలడంతో మాన్స్టర్ గా మారిపోతారు. మరలా వీరు మనిషిగా మారడానికి తన కూతురు కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. మరి ఆ ప్లాన్స్ ఏంటి? రాజు అలాగే రాణి మాన్స్టర్ గా మారడానికి కారణం ఏంటి? మరలా వీరు మనిషిలాగా మారారా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ లైన్ కూడా కొత్తగా ఉంది. ఈ మూవీ జస్ట్ 1 hour 40 minutes కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా రిచ్ గా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నని మరలా మనిషిలాగా మార్చడానికి తన కూతురు చేసే అడ్వెంచర్ సీన్స్ చాలా న్యాచురల్ గా చూపించారు. టోటల్ గా చిన్న పిల్లలే కాదు, పెద్దవారు కూడా ఈ మూవీ హ్యాపీగా చూసేవచ్చు. నంబర్ 4 తెలుగు మూవీ అయిన లక్కీ భాస్కర్. ఈ మూవీ జస్ట్ 1 month బ్యాకే థియేటర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు 5 లాంగ్వేజ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి భయ్య. మూవీ మొదటి నుండి ఎండింగ్ వరకు ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అవరు. ఒక మంచి థ్రిల్లర్ సీన్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. హీరో ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్న
తప్పించుకున్నాడు అని అనుకుంటున్న సమయంలోనే మరలా అక్కడి నుండి బయటపడటానికి చేసే ప్లాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హీరో ఒక బ్యాంకు ఉద్యోగి, అందరికంటే ఎక్కువగా డబ్బులు సంపాదించి గొప్పవాడి అవ్వాలి అని కోరుకుంటూ ఉంటాడు. మరి హీరో డబ్బులు సంపాదించడానికి ఎలాంటి మార్గాల్ని ఎత్తుక్కున్నాడు, ఆ డబ్బులు సంపాదించేటప్పుడు హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, చివరికి తను కన్న కల నెరవేరిందా లేదా, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ చాలా న్యాచురల్ గా చూపించారు. ఈ మూవీ మొత్తం 90s బ్యాక్ డ్రాప్ తోటే ముందుకు వెళ్తూ ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. ఎక్కువగా దుల్కర్ సల్మాన్ మూవీ చూసే వారికి మాత్రం ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 5 హిందీ వెబ్ సిరీస్ అయిన ఏ కాలి కాలి అంకెన్ సీజన్ 2. ఈ సీజన్ 1 2022లో వచ్చి బ్లాక్ బస్టర్ టాకుని తెచ్చుకుంది. ఇప్పుడు సీజన్ 2తో మరల అందరికీ దగ్గరైంది. సీజన్ 1 చూడకపోయినా పర్వాలేదు, సీజన్ 2లో సీజన్ 1లో ఏమి జరిగింది అన్నది ప్లాట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. టోటల్ గా ఈ వెబ్ సిరీస్ లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ మంచి థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఒకరిని చంపాలి అని అనుకొని ఎన్నో ప్లాన్స్ చేసినా కూడా మరలా బ్రతికి వస్తే తన పరిస్థితి ఎలా ఉంటుంది, తను మరలా ఈ మర్డర్ కేసు నుండి ఎస్కేప్ అవ్వడానికి ఎలాంటి ప్లాన్ చేస్తారు అన్నది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. ఇంట్రెస్టింగ్ గా మూవీ ముందుకు వెళ్తూ ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే సీజన్ 1లో పూర్వని పెళ్లి చేసుకున్న విక్కీ తనని చంపడానికి ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తాడు. విక్కీ పూర్వ చనిపోయింది అని అనుకుంటున్న సమయంలోనే మరలా విక్కీ ఒక షాకింగ్ న్యూస్ ని తెలుసుకుంటాడు. మరి ఎందుకని పెళ్లి చేసుకున్న పూర్వని చంపడానికి ప్రయత్నం చేశాడు, పూర్వ మరల ఎలా బ్రతికి వచ్చింది, విక్కీ ఈ కేసు నుండి ఎలా తప్పించుకున్నాడు అన్నది మీరు ఈ సీజన్ 2 చూసి తెలుసుకుంటారు. ఈ వెబ్ సిరీస్ చూడండి ఫ్రెండ్స్, పక్కా నచ్చుతుంది. సీజన్ 2 చూసాక సీజన్ 3 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాకపోతే అక్కడక్కడ ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. మిగతావన్నీ పర్వాలేదు. కానీ ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. నెంబర్ 6 తెలుగు మూవీ అయిన కా. ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది. ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మూవీ అంతా ఒకెత్తు అయితే క్లైమాక్స్ లో వచ్చే సీన్ మాత్రం మరొక ఎత్తు. ఎవరు కూడా గెస్ చేయలేని క్లైమాక్స్ తో ఈ మూవీకి ఎండు కార్డు పడుతుంది. స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయితే అనిపించదు. ఒక తప్పు చేయడం వలన ఆ తప్పుకి ఎన్ని కష్టాలు వస్తాయని తెలుసుకుంటూ చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే కిరణ్ అబ్బవరం అన్న పోస్ట్ మ్యాన్ గా వర్క్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఒకరి ఉత్తరాన్ని ఎవరికి తెలియకుండా ఆ ఉత్తరాన్ని చదువుతాడు. అప్పటి నుండి హీరో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. కొందరు ఏమో ఇతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరికొందరు ఏమో ఇతన్ని బ్రతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వీటన్నిటితో హీరోకు ఉన్న సంబంధం ఏమిటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. హ్యాపీగా ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. క్లైమాక్స్ లో వచ్చే సీన్ కి మాత్రం చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని సీన్స్ కి ఎమోషనల్ కూడా అవుతారు. అంతేకాకుండా స్టోరీ లైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ 7 హిందీ మూవీ అయిన సికిందర్ కా ముకుందర్. ఈ మూవీ నిన్నటి నుండి నెట్ఫ్లిక్స్ లో 4 లాంగ్వేజ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఒక థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ చూడాలి అని అనుకుంటే భయ్యా ఈ మూవీ మీరు ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఒక వ్యక్తి దొంగతనం చేశాక తను ఆ కేసు నుండి తప్పించుకోవడానికి చేసే ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక 3 క్యారెక్టర్స్ మిమ్మల్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా నచ్చుతుంది, కొత్తగా కూడా ఉంటుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక డైమండ్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే తమన్నా భాటియా స్టోర్ లో ఒక 5 డైమండ్స్ ని ఎవరో దొంగతనం చేస్తారు. మరి ఆ డైమండ్స్ ని దొంగతనం చేసింది ఎవరు, పోలీసులు ఆ డైమండ్స్ ని దొంగతనం చేసిన వారిని ఎలా పట్టుకున్నారు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ కూడా చాలా నచ్చుతుంది. క్రైమ్ మూవీస్ ఎక్కువగా చూసే వారికి మాత్రం ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పోలీసులు ఒకరిని టార్చర్ చేసి మరల వారికి సారీ కూడా చెబుతాడు. అంత డీప్ గా ప్రతి ఒక్కరిని టార్చర్ చేస్తూ ఉంటారు పోలీసులు. ఈ మూవీకి ఎండు కార్డు పడుతుందని అనుకుంటున్న సమయంలోనే ఎవరు గెస్ చేయలేని ఒక ట్విస్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ కూడా చేస్తారు. ఈ మూవీని కూడా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయవచ్చు. నెంబర్ 8 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన ది మ్యాడ్నెస్. ఈ వెబ్ సిరీస్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో 4 లాంగ్వేజ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి.
టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 8 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 50 మినిట్స్ వరకు యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఒక మంచి థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. స్టోరీ లైన్ ఒక చిన్నగా మొదలవుతూ ఎందుకని ఒక్కరిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ చనిపోయిన వ్యక్తికి అలాగే ఈ బ్లాక్ మ్యాన్ కి ఉన్న సంబంధం ఏమిటి అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక అడవిలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న శవాన్ని ఒక బ్లాక్ మ్యాన్ చూస్తాడు. అప్పటి నుండి ఈ బ్లాక్ మ్యాన్ ని కూడా కొంతమంది చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ బ్లాక్ మ్యాన్ చేసిన తప్పు ఏంటి, ఎందుకని ఈ బ్లాక్ మ్యాన్ ని చాలా మంది చంపే ప్రయత్నం చేశారు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. ఈ వెబ్ సిరీస్ లో ఒక డ్రామా, థ్రిల్లర్, క్రైమ్ అండ్ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఇలా చాలా మీకు నచ్చుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. క్లైమాక్స్ లో వచ్చే సస్పెన్స్ కి అలాగే ట్విస్ట్ కి ప్రతి ఒక్కరి మతి పోతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ అక్కడక్కడ ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక్కటి పక్కకు పెట్టేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేవచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా బెస్ట్ టాప్ 8 ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మూవీస్ అయితే మీకు తెలుగు ఆడియోలోనే అవైలబుల్గా ఉంటాయి. ఇలాగే ప్రతి వీక్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. కొద్ది వరకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీక్ ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మరలా మనమైతే నెక్స్ట్ వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.